పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు లేదా లక్షణము హృదయ పరిశోధకుడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. అంతేకాకుండా మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం కనుక గమనిస్తే మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా అను నేను హృదయాన్ని లక్ష్య పెడతాను అని అంటాడు. ఎందుకని మానవుని యొక్క హృదయానికి అంత ప్రాముఖ్యత ఉంది అని కనుక ఆలోచన చేస్తే, మానవుని యొక్క హృదయము ఒక వ్యక్తి యొక్క అంతరంగాన్ని బయలుపరుస్తుంది పిల్లలు. అనగా అతడిలో ఉన్నటువంటి కోరికలు, అతడు ఎలాంటి తలంపులను కలిగి ఉన్నాడు, అతడు ఎలాంటి భావావేశాలను కలిగి ఉన్నాడు, అతనికి కలిగి ఉన్నటువంటి ఆప్యాయత అనురాగాలు ఏంటి అని తెలుసుకోవడానికి హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి అటువంటి ప్రాముఖ్యమైనటువంటి హృదయాన్ని నేను పరిశీలన చేస్తాను అని అంటున్నాడు ప్రభు. చాలామంది మనుషులు కనుక గమనిస్తే మనుషుల యొక్క పైరూపము చాలా చక్కగా ఉంటుంది, మంచి వారిగా ఉంటారు, కానీ వారి యొక్క హృదయం అనేది దేవుని సన్నిధిలో బహుఘోరమైనదిగా ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు. అందుకనే హృదయాలను పరిశీలించి తీర్పు తీర్చేటువంటి వాడును నేను అని అంటాడు. అందుకనే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయాలను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని అంటాడు. కాబట్టి మనకు ప్రతిఫలము అనే మనం చేసినటువంటి క్రియలు, మనం ఆలోచన చేసినటువంటి ఆలోచన, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ప్రభు పైరూపాన్ని చూడడు, కానీ మన యొక్క హృదయాంతరంగాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. అంతేకాకుండా మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనాన్ని కనుక గమనిస్తే హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది అని అంటాడు. ఒకవేళ కొద్ది సందర్భాల్లో మన యొక్క నోరు మంచిగా మాట్లాడొచ్చేమో, కానీ ఒకానొక సందర్భం వచ్చేసరికి హృదయంలో దేనితైతే నింపుకొని ఉంటావో అది బయలుపరుస్తుంది. హృదయం అనేక విషయాలతో నింపబడి ఉంటుంది, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే. అందుకనే హృదయాన్ని ఒక తోటతో పోలుస్తారు. తోటలో సరైనటువంటి విత్తనాలు నాటి వాటి పోషణకు సంబంధించి శ్రద్ధ తీసుకొని ఉంటే మంచి ఫలసాయం వస్తుంది, అలాగే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఆ తోటను దానికి ఇష్టం వచ్చినట్లుగా వదిలివేసినట్లయితే దానిలో కలుపు మొక్కలు పెరుగుతాయి, గచ్చ పొదలు మొలుస్తాయి, ఏమాత్రం కూడా ఫలసాయం అనేది రానటువంటి స్థితి ఉంటుంది పిల్లలు. కాబట్టి మంచి తోట ఏ విధంగా అయితే ఉంటుందో మంచి హృదయం కూడా అలా ఉండాలని ప్రభు బయలుపరుస్తున్నాడు. అందుకనే సజ్జనుడు అనగా మంచివాడు తన మంచి ధననిధిలో నుండి అనగా హృదయంలో నుండి సద్విషయాలను బయటకు తీసుకొస్తాడు. మంచి విషయాలు ఏంటా? మంచి విషయాలంటే ఇతరులకు మేలు కలిగించేటువంటి, ఇతరులకు సమాధానమును, ఇతరులకి క్షేమాన్ని కలిగించేటువంటి మాటలు కనుక తన యొక్క హృదయంలో ఉంచుకున్నట్లయితే అతని నోటి నుంచి కూడా అవే వస్తాయి. అంతేకాకుండా దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోంచి దుర్విషయాలను తెచ్చను. చెడ్డవాడైతే తన యొక్క మనసులో నిండి ఉన్నటువంటి దాన్ని బట్టి దుర్విషయాలు అంటే చెడ్డ మాటలు, ఇతరులకి హాని కలిగించేటువంటివి మాటలను అతడు పలుకుతూ ఉంటాడు. కాబట్టి నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ మాటలను బట్టియే నీవు అపరాధివని తీర్చబడతావు అని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది. కాబట్టి మన హృదయంలో ఎటువంటి వాటితో నింపుకొని ఉన్నామో ఆలోచన చేయాలి. దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం, దాన్ని బట్టి మాట్లాడతాం. కాబట్టి దేవుడు మన యొక్క హృదయాన్ని పరిశీలించి దానిని బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దావీదు భక్తుడు కీర్తన 51వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగ చెయ్యి అని అంటాడు. అవును, మనం కూడా అలా ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకున్నామా, లేదంటే మన యొక్క హృదయాన్ని చెడుతనంతో నింపుకున్నామా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే ఇహలోక సంబంధమైనటువంటి అసూయ, ద్వేషము, కలహము, కపటము, మత్సరము ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉంటే అది చెడ్డ హృదయముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లరా. అందుకనే దేవుని యొక్క మాటలకు లోబడేటువంటి హృదయాన్ని, దేవుని యొక్క మాటలకు మనం వినబడేటువంటి హృదయాన్ని మనం కోరుకోవాలని ప్రభు అడుగుతున్నాడు పిల్లరా. కాబట్టి మన యొక్క హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేస్తాడు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని కీర్తన 24వ అధ్యాయము 3-4 వచనాలు కనుక చూస్తే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అంటే ఒకే ఒకడు నిలవగలుగుతాడని చెప్తున్నా. ఆయనే శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండేవాడే అన్నట్టు. కాబట్టి ఎవరైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క పర్వతం మీద నిలవగలుగుతాడు, ఆ వాడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ఉండగలుగుతాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూస్తే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అంట. కాబట్టి దేవుని చూసేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే, తర్వాత దేవుని యొక్క రాకడలో ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలంలో మనం నిలవాలంటే, ఆయన యొక్క పరిశుద్ధ స్థలంకి ఎక్కాలంటే మన హృదయాలను పరిశీలన చేసుకుని పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా. పరిశుద్ధపరిచేవాడు యెహోవా దేవుడే. నా కుమారుడా నీ హృదయాన్ని, రాతిలాగా ఉన్నటువంటి నీ హృదయాన్ని నేను మెత్తటి మాంసపు ముద్దలాగా అనగా నా మాటలకు లోబడేటువంటి మనసును, నా మాటల ప్రకారం జీవించేటువంటి మనసును, ఇతరులకు మేలు కలిగించేటువంటి హృదయాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేసినప్పుడు పరిశుద్ధమైనటువంటి స్థితిలో లేకపోతే భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రతను మనం పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా. అందుకని ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన యొక్క హృదయాలను నొచ్చుకొని ఉగ్రత అనేది అనగా జల ప్రళయం అనేది భూమి మీద కనిపించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా.
జలప్రలయం వచ్చి ఆ రోజు మొత్తాన్ని నాశనం చేసినట్లుగానే దేవుని యొక్క ఉగ్రత హృదయ శుద్ధి లేనటువంటి వారి మీద కూడా రాబోతుందనే సత్యాన్ని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి నీవు మనుషులను నీవు పైరూపాన్ని చూసి మంచివాడు చెడ్డవాడు అని నిర్ణయిస్తావేమో, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని పరిశోధించి మన క్రియలను బట్టి ప్రతీకారం చేస్తాడనేటువంటి సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఇహలోక సంబంధమైనటువంటి అసూయ, ద్వేషము, కలహము, మత్సరము వీటితో నిండి ఉన్నదా, శరీర కార్యాలతో, లేదంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యం చేత, ప్రార్థన చేత, స్తుతి చేత మన హృదయం నింపబడి ఉందా పరిశీలన చేసుకొని, ఒకవేళ శరీర కార్యాల చేత నింపబడి ఉంటే దాన్ని మార్చుకొని ప్రభు యొక్క పరిశుద్ధులకు మనం మార్చమని దావీదు భక్తుల్లాగా ప్రార్థన చేద్దాం. అతి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుల ప్రేమ గల మా తండ్రి, హృదయ పరిశోధకుడు నేనే అన్నావు ప్రభు. కాబట్టి మా హృదయాన్ని ఇహలోక సంబంధమైనటువంటి శరీరాశల చేత నింపుకోకుండా పరిశుద్ధమైనటువంటి మీ వాక్యం చేత, స్తుతి చేత, ప్రార్థన చేత ఎల్లప్పుడు కూడా నింపుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.